ఇందిర గారు, మీరు అంటే ప్రభుత్వానికి సంబంధించి చాలా వైఫల్యాలు ఉన్నాయని చెప్తున్నారు. సరే, బీజేపీ కూడా యాజ్ ఏ అపోజిషన్గా పెద్దగా బలంగా లేదు, వాళ్ళు ఏదో హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఎక్కువ అవకాశాలు ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, ఒకళ్ళు వస్తే నలుగురు బయటకు పోతున్నారు. అదేవిధంగా ఒక దశలో కొంచెం బలంగానే ఉంటుంది, మళ్ళీ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ చాలా బలహీనంగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఇన్ఫైటింగ్ కాంగ్రెస్లో అనేటువంటిది ఒకటి ఉందండి. ఇది అంటే ఈ యొక్క అంటే ఇబ్బందుల్ని మీ పార్టీ అధిష్టానం గుర్తించిందా? మైండ్ గేమ్ అన్నది ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు మైండ్ గేమ్ కొంత ఆడుతున్నారంటే దాంట్లో అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా పావులుగా మిగిలే పరిస్థితి మైండ్ గేమ్లో వాళ్ళు పై చేయాలి ఉన్నారా పడుతున్నారు. అంటే అధికారంలో ఉన్నారు అసలు అధికారంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఏముంటుంది, ప్రతి వ్యక్తికి ఏవో కొన్ని లూప్స్ ఉంటాయి, అది సహజము. సో అట్లాంటి లూప్స్ని వాళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు పార్టీలోకి వస్తావా చేస్తావా అనేది ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనం ముందు నుంచి చూస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నీకే నిధులు ఇయ్యనరా బాబు అని అంటే ఏం చేస్తాడు వాడు? సచ్చినట్టు వద్దు. ఎందుకంటే వాడిని నమ్ముకొని కొద్దిమంది కార్యకర్తలు ఉంటారు, కొద్దిమంది వాళ్ళు వాళ్ళ ఎందుకంటే ఇలా ఎన్నికలు గెలవాలంటే సింపుల్ ఏం కాదు, డబ్బులతో కూడినటువంటిది. సో ఆ నేపథ్యంలో కొన్ని వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం కొన్ని జరుగుతున్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి. అందుకే అంటున్నప్పుడు అంటే ఇప్పుడు గ్రామాల్లో ఎంపీ ఎమ్మెల్యే లాంటి వాళ్ళే పోయినప్పుడు నా పరిస్థితి ఏముందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో అట్లాంటప్పుడు ఇట్లాంటివి జరుగుతుంది. ఇవన్నీ చెక్ పడాలి అని అనుకుంటే ఈసీ అన్నది కొన్ని రిఫార్మ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కమిషన్ అన్నది ఈసీ కమిషన్, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కనుక ఇట్లాంటి చొరవ తీసుకోకపోతే ఇంకొకటి తరంతో పార్టీ ఫిర్ అదే అంటున్నా. పార్టీ ఫిర్ ఏం కావాలి, ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళు ఆటోమేటిక్గా అది ఆ పొజిషన్ అనేది డిజాల్వ్ అయిపోవాలి. అది ఉండొద్దు వాళ్ళకి ఆటోమేటిక్. ఎవరు మళ్ళీ కేసులు గీసులు అవసరం లేదు. ఎవరైతే ఈ బీఫామ్లో గెలిచి ఆ బీఫామ్లోకి వెళ్ళిపోయినారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అయిపోయేటువంటి సిస్టమ్ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడు కొంత భయం ఉంటుంది. ఈ ఆకర్షణ అనే వాటికి మనం ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. అది జరగనంత వరకు ఇవంతా కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక యాంగిల్లో. దెన్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు కనుక మనం తీసుకున్నట్లయితే మహిళలు ఉన్నారు సార్. మహిళలకు సంబంధించి మహిళా క్యాబినెట్లో ఒక మంత్రి లేడు, ఆమె మంత్రిని తీసుకోలేదు. కేవలం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కవిత తప్ప వేరే వాళ్ళు ఏ ఫేస్ మనకి కనిపించట్లేదు. పాపం ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వట్లేదు మీరు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు అది చాలా, ఎందుకంటే గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలి అంటే గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలను కనుక మనము ఎకనామికల్గా ఎంపవర్మెంట్ కల్పించినట్లయితే డెఫినెట్గా మన గ్రామాలు స్ట్రెంథన్ అయితే మండలాలు, జిల్లాలు, రాష్ట్రం, దేశం అని ఆ రోజు ఎప్పుడు ఇది డ్రాక్వా గ్రూపులు ఉండే ముందు టీడీపీ హయాంలో. ఆ తర్వాతకి దీనిని ఆ రోజు పివి నరసింహారావు గారు ఆ తర్వాత వచ్చిన కొంత వెలుగు అనే కొంత కార్యక్రమం ఇట్లా రకరకాలు చేస్తే ఇవి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి ఇంపాక్ట్ చేశారు. అది చేశారు. అప్పుడు ఎంత సార్ అప్పుడు చేసింది కేవలం ఒక 11 జిల్లాలు మాత్రమే చేశారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో అప్పుడు సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు 575 మండలాల్లో స్టార్ట్ చేసి దాన్ని పెద్దగా ఇంపాక్ట్ చేసి వాళ్ళకి కొంత ఎకనామికల్గా ఇవ్వాలి అని అంటే ప్రభుత్వమే కొంత గ్రాంట్ ఇచ్చి ఆ గ్రాంట్ ద్వారా మీకు ఏది కావాలనుకో చేసుకో, బ్యాంకు పోవచ్చు రావచ్చు, బ్యాంకు లావాదేవీలు చేసుకోవచ్చు. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిస్టమ్ నేర్పింది. అది చాలా ఇంపార్టెంట్ మహిళలకి. ఎందుకంటే ప్రతి ఒక్కరి వల్ల ఏది చేయాలన్నా కూడా బ్యాంకుకి ఇప్పుడు లింకేజ్ చేశారంటే ఆ రోజు వేసినటువంటి విధానమే ఇవాళ ఉపయోగపడింది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా వాళ్ళకి రుణాలు ఇవ్వడం మొదలుపెట్టింది. పావులా వడ్డీ రుణాలు చేసింది. పావులా రుణం ఇంకా మనకి బర్డన్గా అవుతున్న రుణాలు ఎత్తేసింది. వడ్డీ లేని రుణాలు మీరు సకాలంలో మీరు కట్టండి, మేమే ఇస్తాం, గవర్నమెంట్ మీ వడ్డీ భరిస్తుంది, అప్పుడు మీకు గ్రోత్ పెరుగుతుంది, ఆ వడ్డీ పైసలు మీకు మిగులుతాయి, మీ యొక్క సంఘం డెవలప్ అవుతుంది, చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవచ్చు, మీ పిల్లలను చదివించుకోవచ్చు, వ్యవసాయానికి అవసరమైనటువంటి చిన్న పెట్టుబడికి ఉపయోగపడుతుంది, భర్తలకు మీరు హెల్ప్ఫుల్గా ఉంటారు, ఎకనామిక్ అన్నది పవర్ మీ చేతిలో ఉంటుందని ఆ రోజు ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఇవి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేశారు. అప్పుడు చూస్తే ఏ ప్రోగ్రామ్ జరిగినా మహిళలే కిసకిసలు ఆడేవాళ్ళు, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. ఇవాళ పరిస్థితి ఉందా మనకు? వాళ్ళు ఇంచుమించు తెలంగాణలో 5 లక్షల సంఘాలు, 70 లక్షల సభ్యులు ఉన్నారు మహిళలు. దీంట్లో ఒక 70 లక్షలు అంటే ఒక ఇంట్లో 4. మీరు చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో. అసలు మన ప్రభుత్వం ఎందుకు ఇది నిర్వీర్యం చేస్తుంది అంటే మహిళలు ఎదగొద్దు, మహిళలకు ప్రాతినిధ్యం ఉండొద్దు, లేదు సార్ నిర్వీర్యం చేశారు. ఇవాళ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి కానీ ఆ సంఘాలకు ప్రోత్సాహాలు లేవు. ఈ వడ్డీ లేని రుణాల కింద తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన ఇప్పటి వరకు వాళ్ళకి 2800 కోట్ల రూపాయలు వీళ్ళు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి కట్టించుకుంటున్నాయి బ్యాంకులు, వడ్డీ వాళ్ళే కట్టుకుంటున్నారు.
చేసుకుంటున్నారు ఇవాళ. మరి ప్రభుత్వం ఇవ్వాలి కదా సార్, ఇది ప్రభుత్వం ఇవ్వట్లేదు. సో అట్లాంటప్పుడు డబల్ పేమెంట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత అభయహస్తము, ఆమ్ ఆద్మీ, జెనెస్ ఇట్లా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, అవి నిర్వీర్యం చేశారు. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్లు ఏముంటాయి సార్, చనిపోయినటువంటి వాళ్ళకి ఆ మహిళలకి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటిది. ఒకవేళ వాళ్ళు చనిపోయిన అనుకోండి 75,000 రూపాయలు, చనిపోతే అదే రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చావు ఖర్చులకు సంబంధించి ఒక 5,000 రూపాయలు, అలా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి 9th నుంచి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 1,200 రూపాయలు స్కాలర్షిప్, ఇట్లాంటివన్నీ ముడిపడినటువంటి స్కీమ్స్ ఇవి కూడా నిర్వీర్యం చేశారు. అభయహస్తం కింద ఇంచుమించు 20 లక్షల మంది సభ్యులు ఉన్నారు, 87,000 మంది అభయహస్తం పింఛన్దారులు ఉన్నారు. అభయహస్తం పింఛన్ కింద 500 రూపాయలు, ఆ పింఛన్ రావట్లే. ఆ పింఛన్ ఏంటి సార్, పెట్టుబడి పింఛన్ 360 రూపాయలు సంవత్సరానికి, రోజుకొక రూపాయి లాగా వీళ్ళు జమ చేసుకుంటే ప్రభుత్వము అంతే మొత్తంలో ఇవ్వాల్సినటువంటి అది సో కాంట్రిబ్యూటరీ పింఛన్ కింద ఉండేది. ఇవాళ పింఛన్ రావట్లేదు వాళ్ళకి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళని కుట్రపూరితతో ఏం చేశారు, వీళ్ళని ఆసరాకి కన్వర్ట్ చేశారు. 1,20,000 మందిని ఎందుకు ఆసరాకి పంపించామంటే ఆసరా పింఛన్ 65 సంవత్సరాలకు చేశారు. పింఛన్ ఏజీ 60 సంవత్సరాలు ఉండే, దాన్ని 65కి పెంచారు. సో తెలంగాణ వస్తే ఇంకా బెటర్మెంట్ జరగాల. ఈ పింఛన్ అటు పెంచడం వల్ల, ఆసరా పింఛన్లకి మళ్ళించడం వల్ల ఇక్కడ అభయహస్తంలో వాళ్ళ పెట్టుబడింది సార్, ఇక్కడ వాళ్ళ డబ్బులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు కట్టినటువంటి వాళ్ళ పైసలు ఉన్నాయి, ఇది వదులుకొని ఆసరాకి వెళ్ళిపోయారు. మరి వీళ్ళ డబ్బులు ఏం కావాలి సార్, రిటర్న్ చేయాలి కదా వీళ్ళకి. మీరు అటు మళ్ళించినప్పుడు డబ్బులు రిటర్న్ చేయాలా, మీరు ఈ డబ్బులు ఇవ్వట్లేదు. అటు ఆసరా పింఛన్ 1,000 రూపాయలు సమయానికి రావట్లేదు, ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటే ముసలి వాళ్ళ కొత్త ఇబ్బంది వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు 65 సంవత్సరాలు పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ ఏదైతే రైతులకి రైతు బంధు పథకానికి సంబంధించి మినిమం 60 ఇయర్స్కే చేస్తారు, 60 ఇయర్స్ చేస్తారు. అయితే అది డిఫరెంట్ సార్. రైతు బంధు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏంటంటే LIC వాడి ప్రకారంగా 60 సంవత్సరాల వరకే వాడు కట్ ఆఫ్ ఇస్తాడు. అందుకని ఇక్కడ మీకు అభయహస్తంలో కూడా 68 అంటే ఎంత 18 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ అభయహస్తం స్కీమ్ కింద సభ్యులుగా చేర్చుకునేవాళ్ళు. 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళని అభయహస్తం కింద ఉన్నారు. 65 ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఆసరా కింద కన్వర్ట్ చేశారు. జనరల్గా ఇవ్వాల్సిన 2 ఇవ్వాలి మీరు. అభయహస్తం అన్నది నా పెట్టుబడి, ఆసరా అన్నది నా హక్కు. అటు 1,000 రూపాయలు ఇవ్వాలా, ఈడ వచ్చేటువంటి నా పెట్టుబడి కింద పెట్టినది 500 ఇవ్వాలా. మీరు ఎందుకు ఇస్తలేరు, ఎందుకు వాళ్ళని మీరు చిన్న చూపు చూస్తున్నారు? ఇక్కడ అన్యాయం చేస్తున్నారు. ₹1 ఇన్సూరెన్స్ చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆమ్ ఆద్మీ స్కీమ్ చేశారు, జనశ్రీ యోజన, ఇవి 2 సార్, ఇవి 2 కూడా ఎత్తేసారు ఇవాళ. సో ఎందుకు అంటే ప్రజలు అంటే మహిళలు ఎడ్యుకేట్ కావద్దు, ఎదగొద్దు. ఇంకొకటి బంగారు తల్లి స్కీమ్ అనేది చాలా గొప్ప స్కీమ్ సార్. బంగారు తల్లి వల్ల ఏంటి అని అంటే ఆడబిడ్డ పుట్టేనే అరిష్టం అని అనుకున్నటువంటి రోజుల్లో ఆ రోజు వాళ్ళకి ఏంటి, పాప పుట్టగానే ఆమెకు పోషణ కోసం సంవత్సరానికి 2,000 రూపాయలు, టీకాలు అయ్యుండొచ్చు, సబ్బులు అయ్యుండొచ్చు, అది ఏదైనా అయ్యుండొచ్చు, 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము ఆ ఎడ్యుకేషన్ కోసము 2,000 రూపాయలు. తర్వాత ఇంటర్, డిగ్రీ, అట్లా ఇంటర్ తర్వాత పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు, డిగ్రీ తర్వాత పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు. అంటే మీరు అక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఆపేయొద్దు, ఇంటర్ తర్వాత 50,000 ఎందుకు పెట్టినారు? డిగ్రీ చదివితే నీకు ఉపాధి దొరుకుతుంది, నువ్వు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, డిగ్రీ వరకు కంప్లీట్ చేసి అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు. అంటే విద్యతో ముడిపడి ఉన్నటువంటి ప్రమాణాలు పెంచే విధంగా ఉన్నటువంటి స్కీమ్. ఆ స్కీమ్ను నిర్వీర్యం చేసి వాళ్ళ షాదీ ముబారక్ ఇస్తున్నా, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా. అంటే ఆడపిల్లలు అంటే పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కానీ ఇంతేనా సార్ మా జీవితం? అది కాదు కదా. సమాజంలో ఆకాశంలో సగభాగంగా ఉన్నటువంటి నా పరిస్థితి మీరు ఎక్కడికి నెట్టవేస్తున్నారు? ఇవాళ నన్ను మొత్తానికి నన్ను నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఖాళీ వంటింటి కుందేలాగా ఉండి వంట చేసి మొగుడికి సంసారం చేసి పిల్లలంగానే ఒక యంత్రంగా మీరు ఇవాళ తీర్చిది తప్ప నన్ను ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ వైపుకి మళ్లించే ప్రయత్నం మీరు ఇవాళ చేయట్లేదు. అంటే మీరు అనేది కొన్ని కాంగ్రెస్ స్కీమ్స్ ని రీడిజైన్ చేసి అంతే సార్, కట్ చేశారు. అక్కడ దీన్ని కట్ చేసేసి అటువైపుకి కళ్యాణ లక్ష్మి అని చేసావు. దాని ముందు ఉన్నటువంటిది నేనేమంటే ఎప్పుడు ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల యొక్క ప్రమాణాలు పెంచి లాంగ్ టర్మ్ ఉండాలి. ఇక్కడి వరకే చేసి ఈ పూట తిన్న కదా సరిపోయిందనే విధంగా ఉండకూడదు. అట్లా ఉంటే అది నష్టం. మన యొక్క డబ్బులు దుర్వినియోగం అవుతాయి. పోనీ మీరు షాదీ ముబారక్ పేరుతో ఇచ్చినటువంటి 1,10,000, నేను వ్యతిరేకం కాదు దాన్ని, 1,116 ఇస్తున్నారు కదా, ఆ డబ్బుతోటి మీకు ఏమొస్తాయి సార్? 1,116 ఏమొస్తుంది? వచ్చేటువంటి దావత్ ఖర్చులకు ఏవో వాటికి సరిపోతాయి. నేను వ్యతిరేకించట్లే, కానీ చెప్తున్నాను నేను. కానీ ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఏం ఉపయోగపడుతుంది, దానివల్ల ఏం ఉపయోగం అవుతుంది?
ఉంటుంది. సో ఒక ఉద్యోగం రావాలంటే ఒక చేయాలి. అది ఎడ్యుకేషన్ లింకప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిగ్రీ చదివితే ఒక ప్రైవేట్ ఉద్యోగమో గవర్నమెంట్ ఉద్యోగమో ఒక చిన్న ఏదైనా వ్యాపారమో ఏదో చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ ఇంకొకటి శ్రీనిధి అన్నది, శ్రీనిధి కూడా ఎమర్జెన్సీలో ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళతోనే చాలా పీడితంగా ఉండి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తుకుపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎస్, కాల్ మనీ. సో ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారు, శ్రీనిధి అనేటువంటి స్కీమ్ని ఆ రోజు ఆయన మొదలు పెట్టారు. దీనికి చెయ్యాలి అని అంటే ఏం చేయాలి, మనమే ఒక 5 మంది గ్రూపుగా ఒక మెంబర్స్ని చేసి వీళ్ళకి ఒక 1,50,000 వరకు ఆ గ్రూప్కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇండివిజువల్గా పంచుకొని మొత్తానికన్నా వాడుకొని అని అట్లా ఎమర్జెన్సీ వితిన్ 2 డేస్లో వాళ్ళకి కావాల్సినటువంటి లోన్ ఇచ్చాను. ఇవాళ లోన్ నిర్వీర్యం చేశారు. అది వడ్డీ లేని లోన్, వడ్డీ గవర్నమెంటే భరిస్తుంది. ఇట్లాంటివి నిర్వీర్యం చేశారు. ఏ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు చెప్పండి సార్. 60 సంవత్సరాల్లో నువ్వేం చేసావు, నాకు దరిద్రం ఇచ్చావు అని మాట్లాడేటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందు కనబడట్లేవా, ఇవన్నీ కనిపించట్లేదా? ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ మహిళలకి మీరు ఏం చేయలేదు, మహిళల్ని జీరోగా చేసి ఇవాళ రేషన్ డీలర్లను బెదిరించే కార్యక్రమం కోసము ఈ రేషన్ సరుకును గతంలో రేషను 9 వస్తువులతో చేస్తే ఇవాళ ఒక బియ్యం తప్ప ఏమి ఇస్తలే. అమ్మ హస్తాన్ని నిర్వీర్యం చేసి ఒక బియ్యం పథకంతో ఇవాళ రేషన్ని, అది కూడా డీలర్లను బెదిరించడం కోసం మహిళా సంఘాలు ఇవాళ గుర్తొచ్చినాయి మీకు. ఆ మహిళా సంఘాలతోటి మేము రేషన్ ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? సో నేనేమంటే ఆ మహిళా సంఘాల వాళ్ళు కూడా ఇవాళ రేషన్ డీలర్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కష్టం, నీవు ఆల్రెడీ ప్రభుత్వ తీరు ఏందని నీకు తెలిసింది. ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడు? రేషన్ డీలర్లకు వాళ్ళకి మీరు ఏం చెప్పారు, మీకు మినిమం శాలరీ ఇస్తామని మీరే చెప్పారు. ఇవాళ శాలరీ ఇస్తున్నారా? గత 70 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 70 పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి కిలోకి వస్తే మీరు 20 పైసలు ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళ జీవనం ఎట్లా సాగాలి అంటే వచ్చేటువంటి కేజీ కూడా ఒక బ్యాగ్లో బియ్యం కానీ షుగర్ కానీ అది 100 కేజీస్ రావట్లే, 80-70 కేజీస్ వస్తుంది. 30 కేజీల భారం డీలరే భరించాలా? ఎక్కడి నుంచి తన ప్రొడక్షన్ అయితే చేయలేడు కదా. సో ఇట్లాంటి మైనస్లు ఉన్నాయి. వీటిని ఎట్లా చేయాలి అన్నది మీరు చూడండి. గతంలో ఎప్పుడూ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దానికి పెట్టలే. ఆనంద్ తీసుకొచ్చి మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పెట్టినారు. పోనీ దాంట్లో మార్పులు ఏం జరిగారు, ఏం చేశారు, దాన్ని ఏం స్ట్రెంథన్ చేశారు? వాడికి ఎకనామికల్గా మినిమం ఒక 20,000 వచ్చే విధంగా ఏమైనా చేశారా? చేయలేదు. సో మన సిస్టాన్ని కరెక్ట్ చేయాల్సినప్పుడు వాళ్ళ యొక్క భద్రత కూడా వాళ్ళ యొక్క జీవనాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అది ఇవ్వకపోగా మీరు ఇది చేసినట్లయితే మీ పైన ఎస్మా ప్రయోగిస్తా, మీరు ఏమన్నా చేసుకో, ఎవరికైనా చెప్పుకుంటే మొన్న ఒక అతను ఆత్మహత్యకు పాల్పడిండు, మొత్తం ఒళ్ళంతా కాల్చుకున్నాడు. ఏం తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించడం, తెలంగాణ వచ్చినా కూడా మళ్ళీ ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి వస్తే ఈ దిక్కుమల తెలంగాణ ఎవరి కోసం అని అడుగుతున్నాం. ఆ కుటుంబం కోసమేనా? మీరు ఒక్క ఇంట్లో ఉంటే మీకు 5 ఉద్యోగాలు కావాలా? మరి చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇవ్వరా? మీరు 17,000 ఉద్యోగాలు ఇప్పటివరకు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు. మనం ఏం చెప్పాం, 1,10,000 ఉద్యోగాలు. వాస్తవానికి చెప్తే కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ఇంచుమించుగా మనకి ఎన్ని ఉద్యోగాలు, ఒక 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి అంతే. 17,000 అది ఆర్టీఐ డేటా సార్. 17,000 ఉద్యోగాలు మాత్రం ఇప్పటివరకు మీరు కల్పించినటువంటి ఆర్టీఐ డేటా. ఇప్పుడు నేను మాట్లాడిన మొత్తము కూడా విత్ ఆర్టీఐ డేటాతో చెప్పినటువంటివి. వడ్డీ లేని రుణాలు అదే పరిస్థితి. అభయస్థం కింద 475 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి వాళ్ళ సొమ్ము. ఇది తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టారు? మీరు ఎల్ఐసి దగ్గర పెట్టారు. మరి వాళ్ళ పైసలు ఎవరు ఇవ్వాలా? ఇంకొకటి డేంజరస్ ఉంది సార్ ఇందులో. అభయహస్తం అన్న స్కీము అన్నది కంటిన్యూగా వాళ్ళ యొక్క ప్రీమియం 2 ఇయర్స్ తీసుకుపోయినట్లయితే ఆటోమేటిక్గా అది నిర్వీర్యం చేయబడుతుంది. ఆ స్కీమ్ ఎత్తివేయబడుతుంది. అంటే వాళ్ళు కట్టినటువంటి డబ్బులు నీ దగ్గరనే ఉన్నాయి, తిరిగి వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి ప్రీమియం తీసుకోవట్లేదు. అంటే నీ కుట్ర ఏమున్నది ఇందులో? దీన్ని ఎత్తివేసే ప్రయత్నం. ఇదంతా కూడా ఒక 2 నెలలు 3 నెలలు నేను దామోదర రాజనరసింహ గారితో కూర్చుని దీనిపైన కంప్లీట్గా స్టడీ చేసి అన్ని అస్త్రాలు రెడీ చేసుకొని ఇక్కడి నుంచి రేపటి నుంచి మా పని ఇదే. ఊరు గ్రామం మండలం తిరిగి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం మేము చేయబోతున్నాము. దీనికి ఆల్రెడీ మా ఆందోళన కాన్ఫరెన్స్కి సంబంధించి అంటే దామనోళ్ళ కాన్ఫరెన్స్ సంబంధించి ఇది ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేసాం మేము. ఎట్లా ఉంటుంది, ఏముంది, ఆ సంఘాల వాళ్ళది ఇంపాక్ట్. ఇప్పుడు ఎవరైనా సరే అంటే నువ్వు నాకు రూపాయి ఇవ్వకపో, కానీ నేను సంపాదించుకొని పెట్టినటువంటి డబ్బును తినహర అక్క ఎవరిచ్చారు సార్ మీకు? సో పింఛన్లు కూడా అదే పరిస్థితి. కేంద్రం నుంచి 200 రూపాయలు వస్తుంది పింఛన్ డబ్బులు, కానీ నువ్వు నాకు ఇస్తలేవు. 65 సంవత్సరాలకు ఇస్తున్నావు. గొప్పగా ఇవాళ 38 లక్షల వాళ్ళకి మేము 1000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. అంటే మరి ఈ 60 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి డబ్బులు 200 రూపాయలు 20 లక్షల మంది నష్టపోతున్నారు. ఈ 20 లక్షలు ఇంటూ 200 రూపాయలు ఎన్నైతే సార్?
40 లక్షల పైన 40 లక్షలు. ఈ 40 లక్షలు ఒక నెలకి 40 లక్షలు అయితే సంవత్సరానికి ఎంత, నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత, ఈ 4 సంవత్సరాలకి ఎంత, ఈ డబ్బంతా మీరు ఈ పింఛన్ కన్వర్ట్ చేశారు కదా. ఇక్కడ వీళ్ళని కొట్టి వీళ్ళకి పెడుతున్నారు. మీరు వేరే కొత్తగా క్రియేట్ చేసింది అయితే కాదు కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. ఉద్యోగస్తులను, రైతు రుణమాఫీ ఏం చేశారు? మీకు నాగిరెడ్డి కమిటీ ఏమి ఇచ్చింది? 27,000 కోట్లు నాగిరెడ్డి కమిటీ ఇచ్చింది. మీరు చేసింది ఎంత? 17,000 కోట్ల రూపాయలు. అది ఏకకాలంలో చేయలే, 4 దఫాలుగా చేసినావు. 4 దఫాలుగా చేయంటే ప్రజలకు ఏం మిగిలింది ఇవాళ? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.